వినాయకుని యొక్క విగ్రహం మట్టిలో దొరికినట్టు డిఫరెంట్ స్టోన్. ఇది బ్లాక్ గ్రానైట్, అది పింక్ గ్రానైట్, అది మిక్సింగ్ గ్రానైట్, ఇది కూడా మిక్సింగ్ గ్రానైట్. ఇది దొరికితే దీన్ని ఇట్లా పెట్టి ఈ రకంగా మన వాళ్ళు చేసినటువంటిది ఈ వినాయకునికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి. తర్వాత ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో దూరం చూస్తే రఫ్గా కనిపిస్తుంది, ముట్టుకొని చూడండి ఎంత స్మూత్ ఉంటుందో. దీన్ని ముట్టుకున్నటువంటి ఆనాడు ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ముట్టుకున్నాడు. ఇక్కడ వెంకయ్య నాయుడు మా గవర్నర్లు నలుగురు గవర్నర్లకు చెప్పిన ఇది చూడండి, ఒక్కసారి టచ్ చేసి చూడండి. మీరు ఎంత దూరం చూస్తే అంటే రఫ్గా ఉన్నట్టుంది, చూడడానికి రఫ్గా ఉన్నట్టు ఉంటుంది. జాగ్రత్త మూర్తి గారు. తమ్ముడమ్మా సరే, ఇక్కడ గుర్రాలు చూడండి, గుర్రాల తలలు తీసిందో మనుషుల తలలు తీసిందో ఈ బల్లంని ఇసిరేసినటువంటి చూడండి. తర్వాత ఇక్కడ అనేకమైనటువంటి మనకు డమరికం మోగించినట్టుగా ఈ డిజైన్ ఆర్నమెంట్స్ అన్నీ కూడా చూడండి. డ్యాన్సింగ్ సంబంధించి ఇవన్నీ కూడా పికాకులు. ఎక్కడ కూడా తలలు లేకుండా కాళ్ళు లేకుండా ఉన్నటువంటి మన భంగిమలను కావచ్చు, దేవతామూర్తుల విగ్రహాలను కావచ్చు, ఏనుగులను కావచ్చు, సింహాలను కావచ్చు, అన్ని కూడా రూప్ ఆనాటి రూప్ టెంపుల్ రూప్. ఈ రూప్ కూడా మొత్తం దేవతామూర్తులతో ఉన్నటువంటి రూపు. దాన్ని మొత్తం చెట్టు పడేసిందో దీంట్లో ఉన్నటువంటి వాటిని దాన్ని కంపేర్ చేసి చెప్తున్నాం. వీటిని వాటిని చూడండి, ఇది ఆనాటి సీలింగ్, టెంపుల్ సీలింగ్. తర్వాత ఇక్కడ ఏనుగు, ఈ సింహం, రాయా గజకేసరి అనే రాణి రుద్రమాది ఒక సింహం లాంటి, ఒక ఏనుగు లాంటి, ఒక విగ్రహం లాంటి బాధలు ఇందులో భాగంగా వాటర్ ఫుల్ వాటర్. ఓకే చూడండి, ఇది సింగిల్ స్టోన్